ఓం నమః శివాయ. 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 ఎవరు నువ్వు? తమరిరువురి ప్రేమ మోహాల పరిణామాన్ని, తమరి దృష్టిపుత్రుణ్ణి మదాసురుణ్ణి నేను పరమశివుని ఆరాధిస్తూ తమరి మనస్సునందు మాత సుకన్య పైన మోహము మదము జనించింది. అంత నేను ఉత్పన్నమయ్యాను. చెప్పండి పితాశ్రీ, ఇప్పుడు నాకేమి ఆజ్ఞ? స్వామి, తమరు శివారాధన చేస్తున్న సమయాన నన్ను మోహభావంతో చూడటం మంచిది కాదు. దీని పరిణామం శుభం కాదు, అనర్థకారకమే అవుతుంది. నారాయణ నారాయణ. మహర్షి చ్యవనులు, మాత సుకన్యలకు నారదుని ప్రణామాలు. నేను కైలాసం నుండి తమరిని ఈ అనర్థం గురించి హెచ్చరించడానికే వచ్చాను. కానీ ఆలస్యమైన కారణాన ఈ ఘటన జరిగిపోయింది. మహర్షి, ఈ మదాసురుడు అసుర భావాలకు ప్రతీక. తమరు వెంటనే ఇతనిని తమ ఆశ్రమం నుండి పంపేయండి, లేదంటే... నేను మరి ఈ అప్రతిహత ఘటనతో కింకర్తవ్య విమూఢుడినయ్యాను. ఏమీ తెలియరావటం లేదు. ఏం చేయాలో? చూడండి మహర్షి, తమరు కృపతో నాతో రండి. రండి మహర్షి. మహర్షి, తమరు ఇతనిని వెంటనే గురు శుక్రాచార్యుని వద్దకు పంపండి. వారే ఇతనికి తగిన విధంగా నిర్దేశిస్తారు. ఒక పొరపాటు ఇప్పటికే చేసి ఉన్నారు. ఇక తమరు ఇతనిని తమ ఆశ్రమమందే ఉంచితే రెండవ తప్పును చేయవచ్చు. ఎందుకంటే ఇతని దుష్ప్రభావం వల్ల తమరు తప్పుపైన తప్పు చేస్తూనే ఉంటారు. మహర్షి, తమరు నాకు జనకులు, పితృదేవులు నాకు. నేను తమరి దృష్టిపుత్రుణ్ణి. తమరే నాకు ఆజ్ఞనివ్వండి. నేను ఇప్పుడు ఏం చేయాలి? పుత్ర మదాసుర, మన అందరి మంచికి ఉచితమైనది ఏమంటే నీవు దైత్యగురువు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళు. వారే నీకు సముచిత రీతిన మార్గదర్శనమిస్తారు. ఆయన ఆదేశానుసారమే నీవు నడుచుకోవలసి ఉంది. తమరి ఆజ్ఞానుసారమే పితృదేవా. బహుశా మునివర తమరు దేవర్షితో పాటే విచ్చేసినట్లున్నారు. తమరు మాకు గౌరవనీయ అతిథి. మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మమ్ము క్షమించండి. లేదు మాత, లేదు. తమరు వ్యర్థంగా సంశయించకండి. నారాయణ నారాయణ. మాతా సుకన్య, మేము తమరి దర్శనం చేసుకొని కృతార్థులమయ్యాం. ఇక మాకు సెలవు. శివశంకర, నన్ను క్షమించండి. స్వామి, మనం 3 రోజుల దాకా నిరాహారులుగా శివారాధనలు చేస్తూ ఈ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీవు సరిగా చెప్పినావు దేవి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నీవు కానీ అన్యస్థలానికి వచ్చి చేరలేదు కదా మదాసురా? నీవు సరైన స్థలానికే వచ్చావు. కానీ నీవెవరివో పరిచయం చేసుకోనంత వరకు మేము నీకు కనిపించడం జరుగదు.
నేను మదాసురుని దైత్యగురు చివన ఋషికి దృష్టిపుత్రుణ్ణి. ఆయనే నన్ను తమరి సేవకై పంపారు. చవన ఋషితో మాకేంటి సంబంధం? లేకుంటేనే కానీ తమరు ఈ మదాసురునితో సంబంధం పెట్టుకోవాలి దైత్యగురు. ఎందుకంటే తమరి శరణలోనికి వచ్చానుగా. మేం మా దివ్య దృష్టితో చూడలేదు. నిజం ఏమిటో? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వారు నిన్ను ఉత్పన్నం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. దీనికి స్పష్టమైన అర్థం ఇది: నీవు శివారాధన చేస్తే ఏమీ లాభం ఉండదు. నీవు శక్తిమాత యొక్క ఆరాధన చెయ్యి. వారు నీపైన ప్రసన్నురాలై సఫలతల వరంగా ఇస్తారు. నాకు తమరి చరణాల వద్ద శరణు నీయండి గురుదేవా. నాకు అసుర ధర్మాల శిక్షణ నీయండి. లేదు, ఎప్పటికీ కాదు. నువ్వు చవరుని మాదిరిగా మా మనుమునందు వికారాన్ని ఉత్పన్నం చేయగలవు. మేము దైత్య గురువులం. దైత్యులు అసురుల స్వభావమే వికృతం. వారి గురువు కూడా వికారగ్రస్తుడైతే ఆ అసురుల వికృతం ఎంతవరకు హద్దులు మీరిపోగలదో ఎవరు చెప్పగలరు? అందుకే నువ్వు మాతని ఆరాధించేందుకు ముందు నిన్ను నువ్వు శుద్ధుడుగా చేసుకో. అప్పుడు మా వద్దకురా. తమరి ఆజ్ఞానుసారమే గురుదేవా. ఓం ఐం హ్రీం చాముండాయ నమః. 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 ఓం మదాసురుడు దేవి ఆరాధనలో నిమగ్నమైపోతాడు. ఏం ఆలోచిస్తున్నావు మిత్రమా? ఆలోచిస్తున్నాను మిత్రమా. శ్రీ గణేశుని దర్శనానికి వద్దా అని. అలా యోచించడానికి కారణం? మిత్రమా, ఆనాడు శ్రీ గణేశుని ఉగ్రరూపమును చూసి చెగుతున్నయ్యాను, శంకిస్తున్నాను. పొరపాటున్న మాటల వల్ల వారికి క్రోధం వస్తే మరక్కడికి వెళ్ళకనూ ఉచితంగానుండదు. ఎందుకంటే మనం ఈ దారినే వెడుతున్నాము కదా. ఇది వారికి తప్పక తెలిసి అయ్యుండును. మనం అతటికి వెళ్లకుండా ఆయనని ఉపేక్షిస్తే ఆయనకి క్రోధం రాదా? దేవర్షి నారదా, కృపతో గణేశలోకం విచ్చేయండి. మాకు దర్శనమియ్యండి. నారాయణ నారాయణ. ఇప్పుడు శ్రీ గణేశుడు మనల్ని చూడనే చూశారు. ఇక వెళ్ళవలసినదే శ్రీ గణేశుని వద్దకు. జయ జయ దుఃఖహర్తా జయ జయ. జయ జయ సిద్ధి వినాయక జయ జయ. జయ జయ గౌరీ పుత్ర శ్రీ గణేశ. జయ జయ శివనందన శ్రీ గణేశ. విచ్చేయండి దేవర్షి, విచ్చేయండి మునివరా. తమరిద్దరికీ ప్రణామములు. శ్రీ గణేశ, నిజమేమంటే మేము ఇచ్చటికి వద్దామని అనుకుంటూనే ఉన్నాం. తమరి స్వరం వినవచ్చినది. ఇక మేము తమరి సేవకై వచ్చేసాం. దేవర్షి, తమరు మాకు పూజ్యులు. తమరి దోషాలను వెదికే అధికారం మాకు లేనే లేదు. కానీ నిజం ఏమంటే దేవర్షి, అకారణంగా మేమంటే భయభీతులై రావాలా లేదా వద్దా అనే మీ మనసులో పడిపోయారు. శ్రీ గణేశ, పరిస్థితి ఎలా ఉందంటే వద్దు దేవర్షి, మాకు స్పష్టీకరించవలసిన ఆవశ్యకత ఏముంది? నేను మీకంటే చాలా చిన్నవాడను. ఇక క్షమించమని అంటున్నాను, ఏదైనా అనుచితంగా అని ఉంటే కనుక. దేవర్షి, ఈ మధ్య తమరి మనసులో తమరి బాల్య సఖుడైన పర్వతముని పట్ల అత్యధిక ప్రేమ ఉద్భవించినట్లుంది. అందుకే సర్వదా వీరిని తమ వెంటే ఉంచుకుంటున్నారు. లేదు గజానన, వాస్తవానికి జరిగినది వేరు. ఇది కేవలం సంయోగమాత్రంగా అయింది. సఖుడు నారదుడు నాకు ఆకాశ మార్గాన కలిశాడు. మేమిద్దరము కలిసి చవన ఋషి ఆశ్రమానికి వెళ్ళి వచ్చాం. చవన ఋషి ఆశ్రమమా? ఓహో, ఆయన దృష్టి నుంచి ఉత్పన్నమైన మదాసురుని చూడడానికా? దేవర్షి, ఇది ఆశ్చర్యదాయకమే కాదు, క్లిష్ట పరిస్థితి కూడా.
దైత్య గురువు శుక్రాచార్యులు శక్తికై తపస్సు చేయడానికి అతన్ని ఆదేశించారు. ఇక మాత పార్వతి శక్తి ఉపాసన చేసినంతనే ప్రసన్నురాలయ్యే తీరుతారు. ఇక శక్తి స్వరూపాన్ని ధరించి పరమశివుల మాదిరిగా అవశ్యం మదాసురునికి ఏదో విచిత్ర వరం ఒకటి ఇచ్చేస్తారు. ఈ విషయమై నేను వారిని సావధానంగా ఉండమని చెప్పాలి. ఓం ఐం హ్రీం చాముండాయ నమః. 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 హ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం చాముండాయ నమః. ఐం హ్రీం చాముండాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం చాముండాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ. ఐం హ్రీం చాముండాయ నమః. ఓం 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 హ్రీం ఐం హ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం చాముండాయ నమః. పార్వతీమాతకు జయము, శక్తిమాతకు జయము. ప్రణామములు. సదా సుఖీభవ గణేశ. నీ ప్రభావము భక్తి ఎంతో వృద్ధి అగును. నీ యశస్సు దిగ్దిగంతాల దాకా ప్రసరించుగాక. తమరి ఆశీర్వాదమే నాకు శక్తిమాత. కానీ ఈ సమయాన నా ఈ శక్తి స్వరూపిణి మాతను సావధానపరచ ఇచ్చటికి వచ్చాను. సావధానపరచడానికి వచ్చావా? నన్నా? ఎందుకని? మదాసురుని గురించి, అతను చవన ఋషి మానసిక వికారం నుండి ఉత్పన్నమైన ఒక నీచ అసురుడు. మదాసురుని భక్తితో ప్రసన్నురాలవై అతనికి జగతిలోని నిర్దోష ప్రాణులు పీడించబడేటటువంటి వరమేది కూడా ఇయ్యవలదు. మరైతే నీవు కూడా నా వెంటరా గణేశ. ఒకవేళ నా వలన ఏదైనా తప్పు జరగబోతే? అలా అనకండి మాత. నేను తమ పుత్రుడిని. ఇక ఏనాడు పుత్రుడు తమ మాతలోని తప్పులు వెతకనారంభిస్తాడో ఆనాడు సూర్యప్రకాశం ఉన్నా కూడా ఏమీ కానరాదు. తమరి తప్పులను వెదికేంతటి అపరాధం నేను చెయ్యలేను. ఇక పైగా పిలువకుండానే తమ వెంట నేనెలా రాగలను? మదాసురుడు కేవలం తమరినే పిలిచాడు. తమరు వెళ్ళిరండి. కేవలం ఒకటే ప్రార్థన, సచేతనంగా ఉండి వరమియ్యండి. ప్రణామం మాత. ఓం ఐం హ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం చాముండాయ నమః. మాత, మదాసురుని భక్తితో ప్రసన్నురాలివై అతనికి జగతిలోని నిర్దోష ప్రాణులు పీడించబడే వరమేది ఇయ్యవలదు. ఓం ఐం హ్రీం చాముండాయ నమః. మదాసురా, భక్త మదాసురా, మాతా, నేను నీ తపస్సు ఆరాధనలతో ప్రసన్నురాలనయ్యాను పుత్ర. వరం కోరుకో. మాతా శక్తి, దైత్యగురువు నిజమే చెప్పారు. తమరు మనోవాంఛిత వరాన్ని ఇచ్చేటందుకు అవశ్యం ప్రత్యక్షమవుతారని నేను తమరి దర్శనం చేసుకుని ధన్యుణ్ణయ్యాను. నేను నీపై ప్రసన్నురాలనయ్యాను మదాసురా. వరాన్ని కోరుకో. మాతాశక్తి, దైత్యగురువు శుక్రాచార్యుడు వరం విషయమై ఏమీ చెప్పనేలేదు. నాకు తెలియట్లేదు నేను ఏం వరం కోరుకోవాలో. నేను నీకు వంశవృద్ధిని వరముగా ఇస్తున్నాను. నీ వంశము వృద్ధి చెందును. నీవు శక్తిశాలి పుత్రులకి
తండ్రివవుతావు. కానీ జగత్తులోని ప్రాణులకు నీవు కష్టం కలిగించే కార్యమేది ఎన్నడూ చేయరాదు. శుభమవుగాక. నడు దైత్య గురు శుక్రాచార్యుని వద్దకు. ఓం హ్రీం క్లీం శ్రీం చాముండాయ స్వాహ. ఓం హ్రీం క్లీం శ్రీం శక్తిదేవ్యో స్వాహ. ఓం హ్రీం క్లీం శ్రీం శివప్రియాయై స్వాహ. దైత్య శక్తి ప్రత్యక్షమౌ. బహుశా ఆ పరమశివులు నాపై ప్రసన్నంగా లేరు. ఆయన దైత్యుల ఉత్పన్నానికి ప్రతిబంధకం వేసినట్లున్నారు. ప్రణామం దైత్యగురు. పదాసుర, నీవు నీ తపోబలముతో దేవీ శక్తిని ప్రసన్నం చేసుకున్నావా? అవును గురుదేవా, వారు నాపై ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యారు. మరి వారు ప్రసన్నురాలైతే నీవు వారిని దైత్యుల ఉత్కృష్టి త్రిలోక విజయాల వరాన్ని కోరావా? మౌనంగా నిలబడ్డావే మూర్ఖ, మాట్లాడవెందుకని? తమరు నన్ను వరమడగమని చెప్పనే లేదు. కేవలం దేవి ఆరాధన చేసి శుద్ధున్నామనే అన్నారు. నీవు మూర్ఖుడవే కాదు, మహామూర్ఖుడివి. అసురులకు కేవలం శారీరక బలమే ఉంటుంది, బుద్ధి బలం ఉండనే ఉండదు. ఇక బుద్ధి యొక్క శక్తి సర్వదా శారీరక శక్తి కంటే అధికంగానే ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి దైత్యగురు? నీ తలని బండకేసి బాదుకో నీ తలని. మరిక నువ్వు చెయ్యలేవు. ఏం చెయ్యాలన్నా నేనే చేస్తాను. నీవెంత బుద్ధిహీనుడు అంటే నీకు ఇది కూడా తెలియదు. తపస్సు చేసేదే వరాలను పొందుట కొరకు అని. నీవు తపస్సు చేశావు, దేవి ప్రత్యక్షమైనది. అయినా నీవు వరాలను పొందకనే తిరిగి వచ్చినావు. లేదు దైత్యగురు, వరాలను పొందే వచ్చాను. ఓరి బుద్ధిమాంతుడా, చెప్పవెందుకు? ఏం వరం పొందావు? మాత వంశవృద్ధిని వరంగా ఇచ్చారు. శక్తిశాలులైన పుత్రులకి పితరుణ్ణయ్యే వరాన్నిచ్చారు. అంతేకాక ప్రాణికోటికి కష్టం కలిగించే ఎటువంటి కార్యము నీవు చేయరాదని అన్నారు. ఓరి కర్మహీనుడా, ఇది కూడా ఒక వరమేనా? అసురుల వంశవృద్ధి ఎట్టి వరము లేకుండానే అవుతూ ఉంటుంది. వంశవృద్ధి కూడా ఒక వరమేనా? ఓరి అజ్ఞాని, ఇది అభిశాపం, ఒక అభిశాపం. అధిక వంశవృద్ధిని మించిన అభిశాపం ఈ ధరిత్రిపై అంజమేది లేదు. అయితే వంశవృద్ధికై వరాన్ని దేవీమాతకి వెనక్కి ఇచ్చేస్తాను. జగత్తులోని ప్రాణులకు ఎలాంటి కష్టము కలిగించే పని ఏదీ చేయను. నీవు మూర్ఖుడివి మదాసురా, ఎందుకు పనికిరావు. ఓరి బుద్ధిహీనుడా, అసురుల పనియే అది, జగత్తులోని ప్రాణులకి దుఃఖం కలిగించటం. ఇక నీవు వారిపైన దయ చూపితే, కరుణ చూపితే నువ్వు అసురుడిగా మిగలవు, దేవతగా మారిపోతావు, దేవతగా. ఒకవేళ అలాగే అయితే నీ వంశ వృద్ధి ఎలా అవుతుంది? నీవు తపస్సు చేసి కూడా నీ జీవితాన్ని ముంచేసుకున్నావు. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోనా ముందు నుంచి. శత్రువు నువ్వు దైత్య వంశానికి. దూరంగా వెళ్ళిపోనా కళ్ళ ముందు నుంచి, దూరంగా. ఆగరా మూర్ఖ, ఎక్కడికి వెడుతున్నావు? దేవీమాత నీకు శక్తిశాలి పుత్రులకి పితృడవయ్యే వరాన్ని ఇచ్చారు కదా. ముల్లోకరణం ఏలే పుత్రుల్ని నీవు ఇక ఉత్పన్నం చెయ్యాలి. ఎందుకలా నీవు నా ముఖం వైపు చూస్తావు? నేను చెప్పిన విధంగా చెయ్యి. ఎవరైనా సుందరిని నీ మాయతో మోహింప చేసుకుని ఆమెను వివాహం చేసుకో. వివాహం చేసుకోకుండా ఎలా ఉత్పన్నం చేస్తావు పుత్రులని? సుందరిని నేను ఎక్కడ వెతకాలి దైత్యగురు? ఇక్కడ సుందరాంగుల భాండాగారం ఉంది. అంటే నీ ప్రతి పని మేమే చెయ్యాలన్నమాట. వెళ్ళు మదాసుర. ఆ పుష్పసేనుని రాజోద్యానవనంలో రాకుమారి తిలోత్తమ
ఎవరైనా సుందర పురుషుని ప్రేమని పొందడం కోసమని పరితపిస్తూ ఉంది. నీవు మదాసురుడివి. శృంగార రసం నీలో అణువణువునా నిండి ఉంది. తిలోత్తమని నీ హావభావాలతో ప్రసన్నం చేసుకుని ఆమె నిన్ను వివాహమాడేలా చేసు. వెళ్ళు. మా ఆశీర్వాదాలు నీతో ఉంటాయి. ప్రణామం. ఆపును రాజకుమారి. నన్ను వివాహం చేసుకుంటావా సుందరి? చంద్రముఖి. పరమేశ్వర, ఈ మారు తమరి ధ్యాన సమాధి దీర్ఘకాలం దాకా ఉంది. ఎప్పటి నుంచో తమ దర్శనానికై నిల్చుని ఉన్నాను. దేవి, ఈ మధ్యలో నువ్వు శక్తి రూపం ధరించి శవన ఋషి వికారం వల్ల ఉత్పన్నమైన అతని దృష్టిపుత్రుడు మదాసురునికి వరాన్నిచ్చి వచ్చావు. అవును స్వామి, అతని నిష్ఠాపూర్వక తపస్సు, ఆ సమర్పిత భావంతో చేసిన ఆరాధన వలన వరాన్ని ఇవ్వడం నాకు అనివార్యమయ్యింది. తమరు ధ్యానంలో ఉన్నారు, అందుకే నేను తమరి ఆజ్ఞ తీసుకోలేదు. ఇక మదాసురుడు వివాహమాడి 3 వికటపుత్రుల్ని ఉత్పన్నం చేస్తాడు. వారు అసుర ప్రవృత్తిని వృద్ధిపరుస్తారు. ఆ 3 వల్ల దేవతలు మానవులు అంతా కష్టాలు పడతారు. అందుకు నీవు అతనికి ఇచ్చినట్టి వరమే కారణమవుతుంది. మహారాజు పుష్పసేనులకు జయము. విచ్చేయండి మంత్రి విశాఖదత్త. చెప్పండి, ఏమిటి సమాచారము? సమాచారం శుభమైనది రాజా. తమరి ఆదేశానుసారం రాజకుమారి తిలోత్తమ స్వయంవరమునకు అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. పెద్ద పెద్ద రాజులందరికీ స్వయంవరమందు పాల్గొనడానికి ఆహ్వానాలు పంపించాం. ఉత్తమం, అత్యుత్తమం. ఇంకా మహారాజా, రాజపురోహితుల నిర్ణయానుసారముగా రాబోయే పౌష శుక్ల ద్వాదశి నాడు రాజకుమారికి స్వయంవరం జరుగుతుంది. మంత్రి గారు, అతిథుల యొక్క ఆతిథ్యం ఉచిత విధంగా జరగాలి. అతిథుల సత్కారంలో ఎట్టి విధమైన లోటు జరగరాదు. తమరు ఏమాత్రం యోచించకండి మహారాజా. ఏర్పాట్లన్నీ నేనే స్వయంగా చేస్తాను. రాజకుమారి తిలోత్తమకి ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి చెప్పాలి. తమరు ఎవరు మహాశయ్య? నిన్ను చూసిన పిదప నాకే స్వయంగా తెలియదు నేను ఎవరో ఏమిటో. ఓ సుందరి, ప్రయత్నం చేసి చెప్పండి భద్రపురుష, తమరు ఎవరు? ఓ చంద్రముఖి, నేను వసంతదేశం రాజకుమారుణ్ణి, ప్రేమప్రియుణ్ణి. నా పితృదేవుల పేరు మకరధ్వజుడు. నేను జన్మించిన సమయానే జ్యోతిష్యులు భవిష్యత్తు చెప్పారు. నా వివాహం రాజకుమారి తిలోత్తమతోటే అవుతుందని, ఆమెతో నా కలయిక ఉద్యానవనంలో జరుగునని. నీవు నా స్వప్నాల రాజకుమారుడివి. నిన్న రాత్రి నేను నిన్ను స్వప్నమందు దర్శించాను. ఇక నేడు నీవు నన్ను కలిసినావు. రాజకుమారి, రాజకుమారి, రాజకుమారి. వగరుస్తూ ఆయాసపడుతున్నావు సుదత్త. ముందు ఊపిరి తీసుకో, ఆ పిమ్మట చెప్పు. నీవు శీఘ్రమే 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 చెప్పాలి.
అయితే చెప్పు, ఏం చెప్పాలో. రాజకుమారి, తమరి పితరులు మహారాజు పుష్పసేనులు తమరికి స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే పౌష శుక్ల పక్షము ద్వాదశి నాడు తమరి స్వయంవరం జరుగునుంది. ఇప్పుడేమవుతుంది? నేను స్వయంవరానికి వస్తాను. నువ్వు నా కంటాన మాల వేస్తావు. పిమ్మట మనిద్దరం ఒకటవుతాము. రాజకుమారి, రాజకుమారి, ఇతనెవరైనా రాజకుమారుడా లేక మాయావా? ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. పుత్రి, నీ ముఖముందు ఈ నిరాశయేలా? దుఃఖిస్తూ ఉదాసీనంగా ఉన్నావే? పుత్రి, నీ దుఃఖానికి కారణం చెప్పమ్మా. పితరుని ఎదుట పుత్రిక దుఃఖిస్తే అది పితరునికి అత్యంత బాధాకర స్థితి అగును. పుత్రి, నీ దుఃఖానికి కారణం చెప్పమ్మా. పితాశ్రీ, నేను ఉద్యానవనంలో పూలు కోస్తుండగా అదే సమయాన అక్కడికి రాజకుమారుడు ప్రేమ ప్రియుడు వచ్చాడు. అంతా అతను నన్ను సమ్మోహింపచేశాడు. కానీ పిమ్మట అతను అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. పితాశ్రీ, అదృశ్యమైపోయాడు. అంతా నా సఖి సుదత్త చెబుతోంది. అతను మాయావి అని. చింతించకు పుత్రి, భగవంతుడు శ్రీ గణేశుడు రానున్న అన్ని సంకటాల నుండి నిన్ను రక్షిస్తారు. నీవు మంచి మనసుతో, భక్తి భావన ఇంకా నిష్టలతోటి భగవంతుడు శ్రీ గణేశుని ఆరాధన చెయ్యాలి. అవశ్యం, అవశ్యం పితాశ్రీ. నేను శ్రీ గణేశుని ఆరాధన అవశ్యం చేస్తాను. ఓం గం గణపతయే నమః. దైత్యుడు, నేను రాజకుమారి తిలోత్తమని కలిసి వస్తున్నాను. కానీ ఆమెకి స్వయంవరం నిశ్చయం అయిపోయింది. ఇక ఆమె స్వయంగా సంశయంలో పడిపోయింది. ఇట్టి స్థితిలో నేనేం చేయాలి? నాకు మార్గాన్ని చూపండి దైత్యగురు. సంశయంతో పీడించబడుతూ నువ్వు ఉన్నావుగా మదాసురా. దేవి శక్తి యొక్క వరము ప్రకారముగా తిలోత్తమయ్యే నీ యొక్క ముగ్గురు శక్తిశాలి అసుర పుత్రులకి మాత అవుతుంది. ఇందులో చింత సంశయాలకి కారణం ఏముంది? ఆమె స్వయంవరానికి నువ్వు ఇదే రూపముతో వెళ్ళవలసి ఉంది. ఆమె నిశ్చయముగా నీ కంఠములోనే వరమాలను వేస్తుంది. అయితే నేను మరలా ఆమెను కలవాల్సి ఉందిగా. ప్రణామం దైత్యగురు.